హెడ్ కానిస్టేబుల్ రేవతి ఎక్కడ చూసినా ఈమెని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా ప్రశంసించాల్సిందే. ఎందుకంటే పోలీసులు అంటేనే తప్పు చేసినా కూడా వాళ్ళల్లో వాళ్ళకు ఒక ఒప్పందం ఉంటది, వాళ్ళల్లో వాళ్ళను ఒకరినొకరు కమ్మేసుకుంటారనేది అందరికీ తెలిసిన విషయం. కానీ ఈమె కేవలం ఒక హెడ్ కానిస్టేబుల్ అయినా కూడా 9 మంది పోలీసులు ఆ స్టేషన్ ఏదైతే తండ్రి కొడుకులను చంపిన హత్య కేసు ఉందో ఆ కేసులో ఉన్న ఏవైతే నిజాలు ప్రూఫ్లు ఉన్నాయో వాటన్నిటిని దాచిపెట్టాలి, వాటన్నిటిని తారుమారు చేయాలని ఎన్ని ప్రయత్నించినా కూడా కేవలం ఈ ఒక్కటి ఈమె మాత్రం గట్టిగా నిలబడడంతో ఆ కేసు రూపురేఖలే మారాయి. ఈ రోజు ఆ 9 మందికి ఉరిశిక్ష పడిందంటే దానికి ముఖ్య కారకురాలు ఈ హెడ్ కానిస్టేబుల్ రేవతి. సో పోలీసులు అంటే ఇలా కూడా ఉంటారు, ఒకరికొకరు వత్తాసు పలకడం మాత్రమే కాకుండా నిజాన్ని ఇంత నిర్భయంగా ఎంతమంది ఎన్ని ప్రెజర్స్ పెడుతూ ఆమె ప్రాణానికే ఆపద ఉన్నా కూడా నిజం చెప్పాలి, ధర్మాన్ని రక్షించాలని ఆమె తీసుకున్న నిర్ణయం, ఆమె మెజిస్ట్రేట్ ముందు చెప్పిన నిజాలే ఈ రోజు ఆ 9 మందికి ఉరిశిక్ష పడే విధంగా జరిగింది. సో ఆమె గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.